మాటలు లేవు, సర్కార్తో సమరమే. ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలి? తెలంగాణ జనం కోసం మరో ఉద్యమం చేస్తాం. టీజేఏసీ చైర్మన్ కోదండరాం మాటలివి. ప్రజా సమస్యలపై పోరాటం తప్పదంటున్నారు. నిరుద్యోగ విద్యార్థులకు కోదండరాం పోరు పాఠాలు నేర్పుతున్నారు. తెలంగాణలో పోరుబాట పట్టేందుకు టీజేఏసీ రెడీ అవుతోంది. జనం సమస్యలే ఎజెండాగా ముందుకు కదులుతోంది. ప్రజాక్షేత్రంలోనే తాడోపేడో తేల్చుకుంటామన్నారు కోదండరాం. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ప్రజల కోసం ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగ సమస్యపై టీజేఏసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. 36 విద్యార్థి సంఘాలతో పాటు ప్రజా సంఘాల నేతలు మద్దతు పలికారు. నిరుద్యోగ ర్యాలీపై ప్రభుత్వ నిర్బంధాన్ని కోదండరాం ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ల గందరగోళం నెలకొందన్నారు. నిరుద్యోగ సమస్యపై తాను అధ్యయనం చేసిన నోట్ను త్వరలోనే విడుదల చేస్తానని కోదండరాం తెలిపారు. ఆరోగ్యశ్రీ సహా అనేక నిధుల లెక్కలు త్వరలోనే తెలుస్తామన్నారు. మరోవైపు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో జగడం కంటిన్యూ అవుతోంది. జేఏసీ జట్కా బండిలో లుకలుకలు తగ్గుముఖం పట్టడం లేదు. జేఏసీ రెబల్ నేతలు సమావేశమయ్యారు. తాము కోదండరాంకు రాసిన లేఖపై చర్చించారు. జేఏసీ చైర్మన్ తీరుపై పిట్టల రవీందర్ నిప్పులు చెరిగారు. నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించాలని జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వాన్ని కోరారు. మార్చి 10న తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో దీక్షకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. మరి టీ సర్కారు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.